వెల్కమ్ టు మాస్ టీవీ. విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యలో చేరే విధంగా ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆర్జేడీ జె సత్యనారాయణమూర్తి, పాలిటెక్నిక్ కోఆర్డినేటర్, ఆంధ్ర పాలిటెక్నిక్ కే ప్రిన్సిపల్ జనార్దన్ రావు పేర్కొన్నారు. ఆంధ్ర పాలిటెక్నిక్ ఆధ్వర్యంలో పాలిటెక్ ఫెస్ట్ రెండవ రోజు బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను ఆర్జేడీ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల మక్కువ కలిగించి వారిలో సృజనాత్మక పరిశోధనా శక్తిని పెంపొందించడానికి ఇటువంటి పాలిటెక్నిక్ ఫెస్టులు దోహదం పడతాయని వారు పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొని పలు రకాల ప్రాజెక్టులు తయారు చేయడం జరిగిందని అన్నారు. ఈ ప్రదర్శనలో విద్యార్థులు సమాజానికి అవసరమైన ఎన్నో రకాల డివైజర్లు తయారు చేయడం అభినందనీయమన్నారు. ఇటువంటి ప్రాజెక్టులు తయారు చేయడాన్ని ఇప్పటి వరకు ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా, దేశం గర్వించదగ్గ వ్యక్తులుగా మారుతారని తెలిపారు. బెస్ట్ ప్రాజెక్ట్ ప్రజెంట్ చేసిన విద్యార్థులకు నగదు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. బ్రేక్ఫాస్ట్ చేయాలని కూర్చున్నాం. ఎవరైనా లోపల ఉన్నట్లయితే వచ్చినారు కనుక హెడ్ ఆఫ్ సెక్షన్స్, స్టూడెంట్స్ అందరూ కూడా మరి స్వాగతం పలకాలని సార్ ఒక్క నిమిషం. మరి ఫార్మర్స్ కూడా ఆర్గనైజేషన్ క్లియర్ చేస్తారు అంటే వాళ్ళు కూడా ఏదో చేసి వాళ్ళ కంట్రోల్ లోన్ కంట్రోల్ చేయాలనుకుంటే ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ నంబర్స్ ద్వారా కంట్రోల్ చేస్తారు. మార్నింగ్ సార్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏరియాస్ ఉంటాయి లైక్ విలేజెస్లో మనం ఎటువంటి ఇది ఈ టెక్ ఫెస్ట్ గత 3వ తారీఖున స్టార్ట్ అయిందండి. అంటే నిన్న స్టార్ట్ అయింది. నిన్న ఇనాగరేట్ ఫంక్షన్ జరగడం జరిగింది. అందులో మేము రిజిస్టర్ చేస్తే 99 ప్రాజెక్ట్స్ టోటల్ 20 కాలేజెస్ నుంచి రావడం జరిగింది.
ప్రాజెక్ట్స్ అన్నీ పిల్లలు చాలా ఇన్నోవేటివ్గా చేశారు. ఇవన్నీ ఏంటంటే మన సారు మా రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు ఈరోజు వచ్చి చూడటం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఆయన కూడా ఎగ్జామైన్ చేసి చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ ఉండటం వలన పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ పిల్లలంతా గ్రామ స్థాయి నుంచి ఎక్కువగా ఇక్కడ పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. సో గ్రామాల్లో జరిగే యాక్టివిటీస్ అంటే మనకి ఎక్కువగా అగ్రికల్చరల్, యాక్వాకల్చర్ ఇవి ఉన్నాయి కాబట్టి ఆ బేసిస్తో వీళ్ళు ఈ యొక్క టెక్నికల్ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేసి చాలా చక్కగా చేశారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. మా డిపార్ట్మెంటు ఈ విధమైన ఎంకరేజ్మెంట్ చేయటం వలన మేము కూడా ఈ రాష్ట్ర డెవలప్మెంట్లోని దేశ డెవలప్మెంట్లోని మంచి భాగస్వామ్యం కాగలమనేది తెలుస్తూ ఉంది. ఈ యొక్క నేను చాలా ఆనందిస్తున్నాను. విద్యాశాఖ ఆధ్వర్యంలో టెక్ఫెస్ట్ 24 జరుపుకుంటున్నాము. ఇది 2 ఏళ్ళకి ఒకసారి మా డిపార్ట్మెంట్ తరఫున జరుపుకుంటాము. ఇప్పుడు రీజనల్లో ఈ టెక్ఫెస్ట్ అనేది ఆంధ్ర పాలిటెక్నిక్లో ఏర్పాటు చేయడం జరిగింది మా కమిషనర్ గారి ఆధ్వర్యంలో. ఇక్కడ మొత్తం ఈ రీజనల్లో ఉన్నటువంటి కాలేజీలు గవర్నమెంట్, ప్రైవేట్ అన్నీ కూడా పాల్గొని అన్ని పిల్లలందరూ డిస్ప్లే చేయడం జరిగింది. ఇది మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాస్ని బయటికి తీసి దాన్ని ఒక అప్లికేషన్ ఫామ్లో అంటే డే టు డే నీడ్స్ ఉంటాయి, చిన్న చిన్న నీడ్స్, ఆ నీడ్స్కి తగ్గట్టుగా వాళ్ళకి బయటికి తీసి దాని అప్లికేషన్ లెవెల్లో వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎక్స్పోజర్ చేయడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మా శాఖ ఇటువంటి కార్యక్రమం చేస్తుంది. పిల్లలందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా మంచి ప్రాజెక్టు చేశారు. ఎందుకంటే డిప్లొమా విద్య అనేది చాలా తక్కువలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. అది మా అభిప్రాయం. నేను చాలా తక్కువ ఫీజులో మంచి భవిష్యత్తు, వాళ్ళకి ఉద్యోగాలు 90% వస్తాయి, కానీ ఎక్కువ మంది జాయిన్ అవడానికి ఇష్టపడుతున్న హైయర్ ఎడ్యుకేషన్కి అవుతుంది. అందుకని అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈరోజు నా డ్యూటీ భాగస్వామ్యంగా వచ్చి విజిట్ చేసి వీళ్ళందరినీ ఎలా చేశారు ఏంటని చూద్దామని వచ్చాను. అదే థ్యాంక్ యూ.